హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్యామన్య వ్లాగ్స్. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఇవాళ ఫ్రైడే కదా, నా మార్నింగ్ రొటీన్ అయితే ఈ వ్లాగ్లో ఉంటుంది. తమ్మేలు చూశారు కదా, మార్నింగ్ పూజ చేసుకోవడం, ఇంకా ఏమేమి చేసుకుంటున్నానో అన్ని వ్లాగ్లు అయితే ఉంటాయి. మార్నింగ్ అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పూజ కాడికైతే అన్నీ సర్దుకుంటున్నాను అనమాట. నిన్న నైటే దేవుడి కాడ ఫోటోలు ఇవన్నీ అయితే క్లీన్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే పూజ సామాన్లకి పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను అనమాట. అలాగే గడపకి పసుపు అవి రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా దేవుడి దగ్గర ప్రసాదం అట్టుపళ్ళు ఇవన్నీ పెట్టేసుకొని దీపారాధన అవి చేసేసుకొని ఇక్కడైతే ధూపం అయితే చూపిస్తున్నాను అనమాట. ధూపం అయితే వేస్తున్నాను. ఇంకా దేవుడి కాడ అవి పూజ చేసేసుకొని ఇప్పుడైతే దేవుడికి ప్రసాదం అయితే వండుతున్నానండి. పరమాన్నం అయితే వండుతున్నాను. ఇక్కడైతే బియ్యం కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ఒక గ్లాస్ బియ్యానికి కొద్దిగా పెసరపప్పు వేసుకుని కడిగేసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. రైస్ అయితే ఉడికిపోయాక బెల్లం అయితే వేసుకున్నాను అనమాట. ఈ బెల్లం అయితే కరిగిపోయింది అనమాట. ఇప్పుడైతే ఆవు పాలు అయితే వేస్తున్నాను. ఆవు పాలతో అయితే చేస్తాను అనమాట నైవేద్యం ఎప్పుడు చేసినాని. ఇంకా ఆవు పాలు ప్యాకెట్ అయితే తెప్పించుకున్నానండి. ఒరిజినల్ పాలు దొరకవు కదా. పాలు అయితే వేసేసుకున్నాక కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఉడికిపోయాక కొద్ది యాలకుల పొడి అయితే వేసేసుకుని 2-3 మినిట్స్ ఉడికాక దగ్గర పడ్డాక ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు దేవుడికైతే నైవేద్యం పెడుతున్నాను. ఇంకా నైవేద్యం అవి పెట్టాక ఇక మా ఇంటి దగ్గరలో ఉన్న శాంబలాంబ దేవికి గుడికి అయితే వెళ్ళానండి. శాంబలాంబ టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట. మా పెద్ద పాప అయితే రాలేదు, స్కూల్కి అయితే వెళ్ళింది, ఫ్లాగ్ హోస్టింగ్ కదా. ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి దేవుడి దగ్గర దండం పెట్టేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతుందన్నమాట. ఈ శాంబలాంబ దేవికి అయితే దేవీ నవరాత్రి బాగా జరుపుతారండి, 9 రోజులు కూడా. ఇంక ఇంటికి వచ్చేసాక అయితే ఇడ్లీ అయితే చేశాను. టిఫిన్ అయితే చేస్తాను అనమాట. టమాటో చట్నీ అయితే చేశాను. ఇంకా కర్రీకి అయితే మునగాకైతే తెచ్చారు. పప్పు మునగాకైతే చేస్తున్నాను. పప్పు అయ్యే కడిగేసుకొని ఇంకా మునగాకు కూడా బాగు చేసుకొని కుక్కర్లో అయితే వేసేసుకున్నాను. ఇంకా 2 టమాటాలు కూడా కట్ చేసేసుకొని ఉల్లిపాయ కూడా వేసేసుకొని ఇంకా ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. వాటర్ పోసేసుకొని 5 విజిల్స్ వచ్చాక ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఒడియాలు కూడా వేపాన క్లిక్స్ అయితే కొన్ని యాడ్ చేయలేదన్నమాట. ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నానండి. పప్పు తాలింపు పెట్టేసుకున్నాక ఇక్కడైతే ఆనపకాయ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. లాంగ్ వీడియో కదా, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఆనపకాయ ఫ్రై కూడా ఒక పక్కన ఉడుకుతుంది. సొరకాయ అంటారు కొంతమంది, మేమైతే ఆనపకాయ అంటాం అన్నమాట. రైస్ కూడా ఉడుకుతుందన్నమాట. ఉడికిపోయాక ఇంకా వాచ్ చేసుకున్నాను. ఇంకా మా పాప అయితే స్కూల్ నుంచి అయితే వచ్చింది, ఫ్లాగ్ ఇచ్చారంటే ఇంకా చిన్న వీడియో అయితే తీసానమాట. ఇదే అండి నా మార్నింగ్ రొటీను. వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.